ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక. ఈ రోజంతను దేవుడు తన సన్నిధిని మీకు తోడుగా చేసి మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుంచి చక్కటి మాటలు అందరం కూడా ధ్యానిద్దామా. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనం. నీ విశ్వాసము నిన్ను రక్షించెను. ఆమె బిగ్గరగా ఆమేనని చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. మన విశ్వాసం ద్వారా మన జీవితంలో అద్భుతాలు చూస్తాము అన్నది అందరికీ కూడా తెలుసు. నమ్మటని వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమని, విశ్వసించిన ఎడల కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందని చెప్పి మనం ప్రార్థన చేయనప్పుడు అడుగు వాటిని వెళ్ళని పొంది ఉన్నామని నమ్మిన ఎడల అవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయని మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మన విశ్వాసం మన జీవితాల్లో ఏం కలగ చేస్తుందంటే రక్షణను కలగ చేస్తుంది. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమెన్ అని చెప్పండి. మనం విశ్వసించిన ప్రకారము దేవుడి వాక్యం సెలవిస్తుంది, మన క్రియలను బట్టి కాక విశ్వాసం ద్వారా కృప చేతనే మనము రక్షింపబడి ఉన్నామని. దేవుని యందు మనం కనపరిచే విశ్వాసము మన జీవితాల్లో మనకు రక్షణ కలగ చేస్తుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక స్త్రీ కనిపిస్తా ఉంది. ఆ స్త్రీ యేసయ్య పాదాలను అత్తరు బుడ్డిని తీసుకొని వెళ్ళి యేసయ్య పాదాలను తుడిచి కన్నీటితో కడిగి అంటే ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉందంట. అక్కడ ఉన్న వారు అనేకులు కూడా ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసయ్య పాదాలను పట్టుకొని ఆ యేసయ్య పాదాలను అలా చేస్తూ ఉంటే ఎందుకు యేసయ్య ఏం మాట్లాడట్లేదు అని చెప్పి ఒకరితో ఒకరు సనుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ప్రభు చెప్తున్న చక్కటి మాటలు చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనం చూసినట్లయితే చూడండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగానే నువ్వు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తలిపి తన తన వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునట మానలేదు. నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నవని నీతో చెప్పుచున్నాను అని చెప్పి ప్రభువు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె ఎవరు అంటే పాపాత్మురాలైన స్త్రీ. ఆ పాపాత్మురాలైన స్త్రీని యేసయ్య ఎందుకు దగ్గరికి రానిస్తా ఉన్నారు? ఆమె పాపములు చేసి ఉందని చెప్పి అక్కడ ఉన్న వారందరూ మాట్లాడుతుండగా యేసయ్య చెప్తా ఉన్నాడు, నీవు నాకు పాదాలు పడుకోవడానికి నీళ్ళు ఇవ్వలే, కానీ తన కన్నీటితో నా పాదాలు కలిగింది, తన తల వెంట్రుకలతో నా పాదాలను తుడిచింది, అత్తరుతో నా పాదాలకు అత్తర్ని పూసింది, నా పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది. ఆమె ఎందుకు ఇవన్నీ చేస్తుందంటే ఆమె నన్ను విస్తారంగా ప్రేమిస్తా ఉంది కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమింపబడి ఉన్నాయి. ఇవన్నీ ఎలా చేసిందంటే ఆమె విశ్వసించింది ఆయన ఒక్కడే తన పాపముల నుంచి విడిపించగలిగిన దేవుడని, తన పాపపు జీవితం నుంచి పాపపు బంధకాల నుంచి ఆయన ఒక్కడు మాత్రమే తనని విడిపించి పరిశుద్ధులుగా చేయగలిగిన గొప్ప దేవుడు అని చెప్పి ఆమె విశ్వసించింది. కాబట్టి ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతా ఉంది ప్రియ దేవుని బిడ్డ. ప్రభు పాదాలను కన్నీటితో కడుగుతా ఉంది. ఈరోజు పాప భారం చాలా భయంకరమైందండి. పాపం చేస్తున్నారు బయటికి ధైర్యంగానే ఉంటారు, కానీ లోపల వారి ఎముకలకు కుళ్ళును కలగ చేస్తూ ఉంటది. నిద్ర ఉండదు, సరైన ఆహారం తినలేరు, సంతోషంగా జీవించలేరు, సంతోషంగా నిద్రపోలేరు, సంతోషంగా ఉండలేరు. ఎక్కడ చూసిన భయం, కలవరం. ఎవరైనా నలుగురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అమ్మో నా విషయం ఏమని తెలిసిందేమో, నా గురించే మాట్లాడుకుంటున్నారేమో చాలా మంది అనుకుంటా ఉంటారు. పాపం చేస్తున్నారు చూడండి ఎంత ధైర్యంగా ఉన్నారో, పాపాలు చేయాల్సిన పాపాలన్నీ చేసి దర్జాగా తిరుగుతున్నారు అంటున్నారు. కానీ వాళ్ళ జీవితం ఎలా ఎంత భయంకరంగా ఉంటుందంటే ఎవరి పాపం వారికి అన్నట్లుగా వారు చేస్తున్న పాపం వల్ల వారి జీవితాల్లో సమాధానం ఉండదండి, నెమ్మది ఉండదండి. ఆ పాపం అంటే ఒక మనిషి వెళ్ళి నువ్వు పాపం చేస్తున్నావు అని అనడం కాదు, కానీ ఎప్పుడు కూడా వారిని భయం తరుముతూనే ఉంటది. అమ్మో ఏ రోజు నా పాపం బయటపడుతుందో, ఎవరొచ్చి నా గురించి వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరు నన్ను ఇబ్బంది పరుస్తారో, ఎప్పుడు నా పాపం బయటపడుతుందని చెప్పి వారిలో వారు భయపడుతూనే ఉంటారు. ఈరోజు చాలా మంది అనుకుంటా ఉంటారు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు రహస్యంగా నేను చేసే పాపం ఎవరికి తెలియదు. నిజంగా చెప్పండి, ఆ ధైర్యం మీకుందా? ధైర్యంగా మీరు ఉండగలుగుతున్నారు? ఒకవేళ చాలా మంది ఫోన్స్ లో పాపం చేస్తూ ఉంటారు, ఫోన్ ద్వారా వ్యర్థమైన విషయాలు చేస్తూ ఉంటారు, అనవసరమైన వాళ్ళతో ఇల్లీగల్ కనెక్షన్స్ పెట్టుకుంటూ, అనవసరమైన వాళ్ళతో చాటింగ్స్ చేసుకుంటూ, అనవసరమైన వీడియోస్ చూస్తూ, అనవసరమైనవి చూస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చి
ఎవరైనా వ్యక్తులు వచ్చి తన ఫోన్ పట్టుకున్నారంటే భయం. ఎందుకంటే టక్కున ఏదైనా మెసేజ్ చూస్తారేమో, నేను చేస్తుంది ఆ ఫోన్ లో నేను చేస్తుంది ఏంటో చూస్తారేమో అని చెప్పి భయం. ఫోన్ ఒక్క నిమిషం పక్కకు పెట్టాలన్న భయం. ఎందుకు అంటే తనలో ఉన్న పాపం. అంతకన్నా భయంకరమైన శిక్ష ఏమన్నా ఉంటుందండి? సంతోషంగా జీవించలేరు. కలవరం కలవరం కలవరం. ఏ రాత్రి ఏ ఫోన్ వస్తుందో, ఏ రాత్రి ఏ మెసేజ్ వస్తుందో, ఎక్కడ నా విషయాలు బయటపడిపోతాయని చెప్పి వాళ్ళలో వాళ్ళే భయపడతా ఉంటారు. పాపం చేసిన వాళ్ళకి ఆ మనుషులు వేసే శిక్ష కన్నా వాళ్ళకు వాళ్ళు వేసుకునే శిక్ష చాలా భయంకరమైనది. అది ఇది ఏ పాపమైనా సరే. తప్పు చేశారు అంటే వాళ్ళ జీవితాల్లో సమాధానం ఉండదు. తప్పు చేశారంటే వాళ్ళ జీవితాల్లో నెమ్మది ఉండదు. కలవరము, భయము, మరణ భయం, చీకటి వారిని ఆవరించేస్తుంది. వారి జీవితంలో కృంగుదల వారిని ఆవరించేస్తా ఉంటది. నిజంగా చూడండి, ఈ పాపాత్మురాలైన స్త్రీ ఎంత భయంకరమైన వేదంతో ఉందో, ఎంత భయంకరమైన సమస్యతో ఉందో. అందరూ అంటుండొచ్చు ఈమె పాపాత్మురాలు పాపాత్మురాలు. తన హృదయం ఇంకెంత బాధతో, ఇంకెంత వేదనతో, అయ్యో నేను ఈ పాపం చేస్తున్నాను, నేను ఈ వ్యతిరేకమైన క్రియలు చేస్తా ఉన్నాను అని చెప్పి తనలో తన జీవితాన్ని బట్టి ఎంత నిరాశలో ఉందో, ఎంత నిస్పృహలో ఉందో. కానీ తన పాపముల నుంచి విడిపించగలిగిన దేవుడు ఉన్నాడని గ్రహించి ఆయన పాదాల దగ్గరికి వచ్చి కన్నీటితో కడుగుతా ఉందండి. ఈరోజు దేవుని బిడ్డ, నీ పాపంలో జీవిస్తున్నావా? ఇప్పటివరకు నీ పాపాలు ఎవరికి తెలియదేమో. దావీదు పాపం చేశాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ దేవుడు రహస్యంగా జరిగే కార్యాలన్నిటిని కూడా చేసే దేవుడు, హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. ఆయన నాతాను ప్రవక్తను పంపించి దావీదు చేసిన పాపాన్ని బయలుపరిచాడండి. దావీదు తప్పు చేశాడు. వెంటనే దావీదు పాపం అంటే వ్యభిచారం ఒకటే కాదు, ఒక పరాయి స్త్రీని కోరుకోవడం ఒకటే కాదు, వెంటనే నరహత్య చేశాడు. ఎందుకంటే పాపం ఒక్క పాపంతో ఆగిపోదండి. ఒక అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి చాలా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఒక్క పాపం చేస్తే ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి ఎన్నో పాపాలు చేయాల్సి వస్తుంది. దావీదు ఆ పాపం నుంచి బయటికి రాలేక నరహత్య కూడా చేశాడు. అటువంటి పరిస్థితులు ఎవరికి తెలియదు కదా అనుకుంటున్నాడు. కానీ ప్రభు ప్రతిదీ కన్నులారా చూచే దేవుడు ఆయన. ఆయన చూచే దేవుడు ఆయన. ఆయనకు చూచే దేవుడిగా ఆయన పిలువబడుతున్నాడు. ఆయన చూసి నాతాను ప్రవక్తను పంపించినప్పుడు దావీదు పశ్చాత్తాపంతో గోనె పట్టు కట్టుకొని ప్రార్థించాడు. నిశ్చయంగా ప్రియదేవుని బిడ్డ, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్తిలేడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. మన పాపములు ఈ రక్తం వల్ల ఎర్రనివైనను ఆయన తన రక్తము ద్వారా మనల్ని శుద్ధి చేసి ఈ మమ్ము వలె పరిశుద్ధంగా మార్చే దేవుడు ఆయన. ఈరోజు ప్రభు సన్నిధిలో మన పాపాలను ఒప్పుకుందామా? ప్రభుకు ఆయాస్కరంగా చేసిన ప్రతి పని, లోకంలో చేసిన ప్రతి పని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా ఈ పాపంలో పడిపోతున్నాను. కొన్నిసార్లు అనుకోకుండానే పాపం ఎలాంటివి తెలుసా? జిగటగల ఊబి లాంటిది. అది జిగటగల ఊబి. మనిషి నేను బాగానే వెళ్తున్నాను కదా అనుకుంటాడు. ఒకరి మార్గము అతనికి సరి అయినదిగానే కనిపిస్తుంది, కానీ తుదకు అది మరణానికి తప్పిస్తూ ఉంటుందంట. కొన్నిసార్లు ఏముంది లేదు, ఒక్క దాంట్లో నుంచి నేను బయటకు వచ్చేయచ్చులే అని అనుకొని వెళ్తా ఉంటారు. అలా అనుకొని వెళ్ళి భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు చాలా మంది. ఆ ఊబి, పాపపు ఊబి లాగేస్తా ఉంటుందండి. ఈరోజు ప్రభు వైపు చేతులెత్తి ప్రార్థించి ప్రియదేవుని బిడ్డ, ఏ విధంగా పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాల యొద్దకు వచ్చిందో, ఈరోజు దేవుని పాదాల యొద్దకు రా. నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని, ప్రభు నేను ఈ పాపంలో ఉన్నాను, నన్ను విడిపించు ప్రభు. ఒకవేళ లేవలేని స్థితిలో ఉన్నావా ప్రియదేవుని బిడ్డ, ఆయన జిగటగల ఊబి నుండి నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు, మరణపు లోయల నుంచి నిన్ను విమోచించగలిగిన దేవుడు. ఈరోజు పాపం నిన్ను ఆవరించి ఉందేమో, చీకటి నిన్ను ఆవరించి ఉందేమో, మరణ ఛాయలు నిన్ను ఆవరించి ఉన్నాయేమో, పాప భయముతో నీ జీవితాన్ని నువ్వు ముందు కొనసాగిస్తున్నావు. ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ఆ స్త్రీ ఒప్పుకున్న రీతిగా ఆ స్త్రీతో ప్రభు చెప్తా ఉన్నాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ఎప్పుడు మన పాపాలు ఆయన ఎదుట మనం ఒప్పుకుంటామంటే ప్రభువుని ప్రేమించినప్పుడు. ఎప్పుడైతే ఆ స్త్రీ విస్తారంగా తను ప్రేమించిందో ఆమె తన పాపం నుంచి విడిపించబడింది అని చెప్పి యేసయ్య చెప్తున్నాడు. యేసు ప్రియదేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకో. ఏదైతే పొరపాట్లు నువ్వు చేసావో, అనుకోకుండా ఏదైతే నీ ద్వారా తప్పు జరిగిందో, కొన్నిసార్లు ఆ పాపం చాలా భయంకరమైంది.
ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఈరోజు ఒక్కసారి ప్రభు సన్నిధిలో, ప్రభువా ఈ పాప భయం నుంచి నన్ను విడిపించాయా, ఈ పాపపు జీవితం నుంచి నన్ను విడిపించు, ఈ పాప పరిస్థితుల నుంచి నన్ను విడిపించని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిత్యముగా మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. ఆ స్త్రీ యొక్క పాపాలు ఎలా అయితే క్షమించి ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గల దానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఆమె సమాధానం లేదా? మీ హృదయాల్లో నెమ్మది లేదా? కలవరము, భయంతో జీవిస్తా ఉన్నారా? మీరు చేసిన తప్పు, మీరు చేసిన పాపం మీ హృదయాల్లో నెమ్మది లేకుండా చేసిందేమో. ప్రభు పాదాల మీద పడి, ప్రభు నేను పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభు, అయ్యా నన్ను పరిశుద్ధపరచు అని చెప్పేసి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని కన్నీరు కార్చి ప్రార్థించండి. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసంతో నువ్వు ఒప్పుకొని ప్రార్థిస్తుండగా, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడినాడంట, నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుందంట. నమ్మి ఒప్పుకొని విడిచిపెట్టండి. ఒప్పుకొని విడిచిపెడితే రక్షణ కలగబోతా ఉంది. ఒప్పుకొని విడిచిపెట్టండి. నిశ్చయంగా ఇప్పటివరకు లోకంలో జీవించారేమో, శరీర సంబంధంగా జీవించారేమో, పాపంలో పడిపోయారేమో, ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన విశ్వాసంతో జీవించండి. మన విశ్వాసం, ఆమె విశ్వసించింది ఏమనంటే ఆయన నా పాపాల నుంచి విడిపిస్తాడని. ఆమె విశ్వాసమే ఆమెను రక్షించిందండి. అంతమందిలో కూడా ప్రభు ఆమె కన్నీటిని చూచిన దేవుడు. ఈ రోజు దేవుడు నీ ప్రార్థన విని, నీ ప్రతి పాపం నుంచి, అంధకార సంబంధమైన ప్రతి జీవితం నుంచి, మరణకరమైన ప్రతి పరిస్థితి నుంచి ప్రభు నిన్ను విడిపించి ఆయన నీకు రక్షణ కలగ చేయను గాక. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సును కలగ చేయను దేవుని సాక్ష్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో మీ పాపాలు మీరు ఒప్పుకుంటుండగా గొప్ప నెమ్మది, గొప్ప సమాధానము, గొప్ప కృప, కాపుదల మీరు అనుభవించుదు గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మౌనతుడైన తండ్రి, సర్వశక్తి మంత్రుడైన దేవ, సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా బిడ్డని దీవించండి. అయా ఈరోజు శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ వచ్చారు. అనేకమైన విషయాల్లో ఈ బిడ్డలు అనుకోకుండా ఆ ఊబిలో పడిపోయారేమో, బంధకాలు చిక్కబడి ఉన్నారేమో. ఈరోజు స్పష్టంగా మీరు మా అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి. నీ కృప చేత రక్షించి సమాధానము, నెమ్మదిని కలగచ్చండి. వారిని సన్నిధిలో ఒప్పుకుంటున్న ప్రతి పాపం నుంచి వారిని విడిపించి సంపూర్ణమైన రక్షణను, కృపను, నెమ్మదిని, సమాధానాన్ని కలగచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజంతా బిడ్డలకు తోడుగా ఉండండి, కుటుంబాలకు తోడుగా ఉండండి. అయా వారికి చేస్తున్న ప్రతి పనుల్లో దీవెన, క్షేమాన్ని కలగచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమె. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.